చూడండి, 3 సిలువలు అనగానే 3 సిలువలు పైకి కనపడేది ఒకే సిలువ. ఇప్పుడు ఉదాహరణకి కొండ మీద మనకి ఎన్ని సిలువలు కనపడుతున్నాయి ఆ కలవరి గిరి మీద అంటే 3 సిలువలు కనపడుతున్నాయి. కానీ ప్రభు 3 మొయ్యల. కలవరిలో కనపడే 3 సిలువలు ఎవరివి అని అడిగితే, ఒకటి ఎడం ప్రక్కన ఉన్న వ్యక్తి దొంగ, కుడి ప్రక్కన కూడా మరొక దొంగ. వీరిద్దరి మధ్య ప్రభును వేలాడదీసినట్లు మనకు తెలుసు. కాబట్టి పై కనపడే ఆ కలవరి గిరి మీద 3 సిలువలు ముగ్గురివి. కాబట్టి ఎడం ప్రక్కన ఒక దొంగ, కుడి ప్రక్కన ఒక దొంగ. ఒక దొంగ కొంతకాలానికి మార్పు చెందాడు, మరొక దొంగ లేకుండా ప్రభును దూషించేగా మిగిలిపోయాడు. రక్షణ లేని దొంగగా కనపడ్డాడు. పరదేశికి వెళ్ళిన ఒక దొంగ కనపడుతున్నాడు. ఈ 2 సిలువలు కూడా కంటికి కనపడుతున్నాయి. కానీ ఈ సిలువల గురించి నేను మాట్లాడట్లా. అయిగా రాసింది కూడా ఈ సిలువల గురించి కాదు, ప్రభు సిలువలోనే కనపడుతున్న 3 సిలువల గురించి జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి నాకైతే అయ్యగారు 3 రాశారు క్లుప్తంగా, అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని అనేక సిలువలు ప్రభు సిలువలో కనపడుతున్నాయి. ఉదాహరణకి ఆదాము వద్దు అన్నప్పుడు వద్దన్న మాట వినకుండా ఆజ్ఞను అతిక్రమించి అవ్వ తీసుకున్న పండు దగ్గర నుంచి వారిద్దరు భుజించిన దినం మొదలుకొని ఆ రోజు నుంచే ప్రభువు సిలువ ప్రారంభించబడిందని నేను అంటాను. దేవునికి శ్రమ, ఎందుకంటే ఆ రోజు నుంచే మానవుని కొరకు సిలువేయబడ్డానికి నిర్ణయించబడ్డారు ఆయన. ఎందుకంటే మానవుడు తన పాపం నుండి రక్షించడానికి తనకు శక్తి సరిపోదు కనుక దేవుడు దిగి రావాలి అని తనలో తాను అనుకున్న దినం అది. కాబట్టి సిలువ అక్కడి నుంచి ప్రారంభించి ఆ సిలువ మన పైకి కనపడదు. అలాగే ఆ రోజు నుంచి సుమారు 4000 సంవత్సరాల వరకు అనేక పాపములు, అనేక అతిక్రమములు, అనేక దోషములు, అనేక పాపములు మానవుడు చేసినప్పుడల్లా తాను సిలువ భరిస్తూనే వస్తున్న సంగతులు మనం గుర్తించాలి. యేసు ప్రభు తల్లి గర్భములో జన్మించే సమయం తీసుకుంటే అది కూడా సిలువే. సృష్టికర్త అయిన తండ్రి మౌనంగా తల్లి గర్భములో జీవం కలిగి గమనించిన ఉండడం అనేది కూడా ఆయన నిత్యం పనిచేసే వ్యక్తే. కానీ మౌనంగా తల్లి గర్భంలో ఉండడం 9 మాసములు నిజంగానే ఆయనకు కూడా సిలువే. కాబట్టి ఆయన పుట్టిన దినం మొదలుకొని అనేక ఆటంకాలు, అనేక శ్రమలు, అనేక శత్రువులు ఆయన మీద దండెత్తిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఇవన్నీ సిలువలు కనపడుతున్నాయి. నేను అనుకుంటాను ప్రతి దగ్గర ఈ ప్రార్థన యేసయ్య చేస్తున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నా వీరు ఎరుగరు, వీరిని క్షమించుము, వారికి బదులుగా నన్ను శిక్షించుము అని ప్రార్థిస్తున్నారు. కాబట్టి ప్రతి శ్రమ వెనకాల, ప్రభుకు తలపెట్టే ప్రతి శత్రువు వెనకాల ప్రభు కృపను బట్టి అతన్ని ప్రేమిస్తూ తాను పడుతున్న శ్రమను తాను వేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ప్రతి సమయంలో ఆయన సిలువ భరిస్తూ వచ్చారు.